ఇక టాపిక్లోకి వెళ్తే ఇదివరకు మనం చాలా ప్రొడక్ట్స్ విదేశాల నుండి దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ నేడు మన దేశంలో రోజు రోజుకు కొత్త పరిశ్రమలు ప్రారంభం అవుతున్నాయి. ఎన్నో రకాల వస్తువులను ఫుడ్ ప్రొడక్ట్స్ను తయారు చేస్తున్నాము. ప్రభుత్వాలు కూడా మేక్ ఇన్ ఇండియా భాగంగా కొత్తగా పరిశ్రమలు స్టార్ట్ చేయాలనుకునే వారికి ప్రోత్సాహాలు ఇస్తుంది. అలాగే వస్తువుల తయారీ రంగంతో పాటు వాటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వస్తువు ఉత్పత్తుల ప్యాకింగ్ రంగం. ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. సంప్రదాయ ప్రొడక్ట్స్లోకి కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ ప్రవేశిస్తున్నారు. కొత్త బ్రాండ్లు పెరుగుతున్నాయి. ఫలితంగా మ్యానుఫ్యాక్చరర్స్ మధ్య పోటీ నెలకొంది. దాంతో ప్యాకింగ్ పద్ధతుల్లో మార్పులు చేయడం తయారీదారులకు తప్పనిసరిగా మారింది. ఇటీవల కాలంలో ఇటు వినియోగదారులను అటు తయారీదారులను ఆకర్షిస్తున్న ప్యాకింగ్ మెటీరియల్ పేపర్ ట్యూబ్ క్యాన్స్ అని చెప్పవచ్చు. ఆహారం, మందులు, స్పైసెస్, టాల్కమ్ పౌడర్, లిక్కర్లు, వ్యవసాయ రసాయనాలు, ఫిల్మ్ ఇంజనీరింగ్, స్పేర్స్ మొదలైన అనేక రకాల ఉత్పత్తుల ప్యాకింగ్కు ఈ పేపర్ ట్యూబ్ క్యాన్స్ను వాడుతున్నారు. ఇప్పుడు ఈ పేపర్ ట్యూబ్ క్యాన్స్ తయారీ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బిజినెస్కు అవసరమైన మందం కలిగిన పేపర్ బోర్డ్, ప్లాస్టిక్ లేదా అల్యూమినియం క్లోజర్స్, ప్రింటెడ్ స్టిక్కర్స్, క్యాన్ మేకింగ్ మెటీరియల్స్. ఇప్పుడు ఈ పేపర్ ట్యూబ్ క్యాన్స్ తయారీ బిజినెస్కు మిషన్స్ ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బిజినెస్కు పేపర్ క్యాన్ మేకింగ్ మిషన్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఈ మిషన్స్లలో మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్లో రకాలు ఉంటాయి. ఈ మిషన్ ధరలు 2 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ మిషన్లు రా మెటీరియల్స్ అన్నీ indiamart.com, TradeIndia.com వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లలో లభ్యమవుతాయి. ఇప్పుడు ఈ పేపర్ ట్యూబ్ క్యాన్స్ తయారీ గురించి తెలుసుకుందాం. చదరపు మీటరు 220 నుంచి 400 గ్రాముల బరువు ఉన్న క్రాఫ్ట్ పేపర్ లేదా బోర్డ్ ఈ పేపర్ క్యాన్స్ తయారీ ప్రధాన ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. అవసరమైన సైజును బట్టి ఈ బోర్డును కత్తిరిస్తారు. క్యాన్స్ పైభాగం అందంగా కనిపించేందుకు ముందుగా ప్రింట్ చేసిన స్టిక్కర్ పేపర్ అంటించి పేపర్ ట్యూబ్ క్యాన్ తయారీ మిషన్తో గొట్టంగా తయారు చేస్తారు. తర్వాత రెండు వైపులా అల్యూమినియం లేదా ప్లాస్టిక్ మూతలను బిగిస్తారు. ఇక పేపర్ ట్యూబ్ క్యాన్స్ రెడీ. క్యాన్స్పై కావాల్సిన స్టిక్కర్స్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ వంటి పని కస్టమర్ చేయించుకుంటారు, లేదా మనతో టైఅప్ ఉన్న వారితో స్టిక్కర్స్ను రెడీ చేయించుకోవాలి. ఇక ఈ పేపర్ ట్యూబ్ క్యాన్స్ తయారీ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఈ పేపర్ ట్యూబ్ క్యాన్స్ తయారీ బిజినెస్కు మార్కెటింగ్ ఎలానో తెలుసుకుందాం. బిస్కెట్ల తయారీదారులు, ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీదారులు, డ్రై ఫ్రూట్స్, మసాలా పొడులు, కాఫీ అండ్ టీ, కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీదారులను సంప్రదించి వారి నుంచి ఆర్డర్స్ను పొందాలి. ఆ తర్వాత ఆకర్షణీయంగా తయారు చేసి సప్లై చేయవలసి ఉంటుంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, పేపర్ ట్యూబ్ క్యాన్స్ తయారీ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లవ్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.